గుమిహో. గుమిహో అంటే మీకు తెలుసా? గుమిహో అంటే 9 టెయిల్స్ ఉన్న ఫాక్స్. కొరియన్స్ మైథాలజీ ప్రకారం ఈ గుమిహో ఒక అందమైన అమ్మాయిలాగా మారి అబ్బాయిల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని చంపి వాళ్ళ లివర్‌ని తింటూ ఉంటుంది. మరి ఇలాంటి ఒక గుమిహో గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటే ఆ బాయ్ ఫ్రెండ్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. ఈ స్టోరీయే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి ఈ స్టోరీ లైన్‌ని బేస్ చేసుకొని ఒక డ్రామా అనేది ఉంది. కొరియన్ డ్రామా. సో, ఈ డ్రామా అయితే చాలా చాలా బావుంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది. అండ్ ఈ డ్రామాలో 16 ఎపిసోడ్స్ ఉంటాయి. అంటే టిపికల్ కొరియన్ డ్రామాలో 16 ఎపిసోడ్సే కదా! సో, అలాగే ఇందులో కూడా 16 ఎపిసోడ్స్ ఉంటాయి. అండ్ నేను మీకు ఈ డ్రామాని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. సో, మరి టైం వేస్ట్ చేయకుండా మనం ఈ డ్రామాలోకి వెళ్ళిపోదామా? డ్రామాని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఇక నుండి నేను మన ఛానల్‌లో వీడియోస్‌ని డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్‌లోనే ఒక అందమైన అమ్మాయి, సో, తనే మన హీరోయిన్. సో, తనేంటి అంటే మన హీరోని పిలుస్తూ ఉంటుంది. మన హీరో పేరు వచ్చేసి దావంగ్. సో, తనని చూసిన వెంటనే దావంగ్ అయితే ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు పరిగెత్తుకుంటూ అక్కడి నుండి తప్పించుకుని ఆ అమ్మాయికి కనపరచకుండా పారిపోతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ మాత్రం దావంగ్ ముందుకొచ్చేసి, ఏంటి నువ్వు నన్ను పట్టించుకోలేదు, నేను ఇందాక నుండి నిన్ను పిలుస్తున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు దావంగ్ అంటాడు, ఓ నువ్వు నన్ను పిలిచావా, నేను ఫోన్ మాట్లాడుతున్నాను అందుకే చూసుకోలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మన హీరోయిన్ అయితే, సరేదా నేను ఒకటి నీకు చూపిస్తాను, అది చాలా బాగుంది అని చెప్పి దావంగ్ చేయి పట్టుకుని అలా తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే ఆ క్యాంపస్లో ఉన్న అబ్బాయిలందరూ కూడా మన హీరోయిన్ని చూసి ఫ్లాట్ అయిపోతారు. ఎందుకంటే మన హీరోయిన్ అంత అందంగా ఉంటుంది. ఇంకా అబ్బాయిలందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. కానీ దావంగ్ మాత్రం చాలా డల్గా ఉంటాడనమాట. వీళ్ళిద్దరూ ఒక చోటుకి వెళ్ళిన తర్వాత మన హీరోయిన్ అయితే దావంగ్తో అడుగుతూ ఉంటుంది, నేను ఒక చోట అంటే బీఫ్ చూశాను, అది చాలా టేస్టీగా ఉంది, మనం వెళ్ళి తిందాం పదా అని చెప్పి అడుగుతుంది. ఇంక దానికి దావంగ్ వద్దు అనేటప్పటికి ఇంకా అప్పుడు మన హీరోయిన్ అయితే, సరే అయితే అది వద్దు అంటే నేను నిన్ను తింటాను సరేనా అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు దావంగ్ అయితే, అసలు నేను ఎందుకు తింటూ ఉన్నాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. సో, ఫ్లాష్ బ్యాక్లో ఏమవుతుంది అంటే మన హీరో దావంగ్ అయితే ఒక పెద్ద యాక్షన్ సీన్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాడనమాట. సో, తనకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. సో, తనేం చేస్తాడు అంటే యాక్టింగ్ స్కూల్లోకి వెళ్ళి ఇలా పర్ఫామ్ అంతా చేసి షూట్ అంతా చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా ట్రీట్ ఇస్తూ ఉంటాడు. దావంగ్ అయితే చాలా రిచ్ కిడ్ అనమాట. వాళ్ళ గ్రాండ్ పాకి చాలా ఆస్తులు అనేవి ఉన్నాయి. సో, తన ఫ్రెండ్స్ అందరికీ కూడా తనే ఫుడ్ ఇస్తూ ఉంటాడు. దాని తర్వాత దావంగ్ అయితే హేయన్ దగ్గరికి వెళ్తాడు. ఈ హేయన్ అంటే దావంగ్కి చాలా ఇష్టం. సో, తన్ని చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హేయన్తో ఏం చెప్తాడు అంటే, నేను ఈ డ్రామాలో ఎలాగైనా సరే సెలెక్ట్ అయిపోతాను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా హేయన్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తుంది. దాని తర్వాత దావంగ్ తనకి ఉన్న 2 ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ పార్లర్కి వెళ్తాడనమాట. సో, తను హెయిర్ అదంతా కూడా చేపించుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో దావంగ్ వాళ్ళ గ్రాండ్ పా అక్కడికి వస్తారు. ఇంకా దావంగ్ని చూసి దావంగ్ని కొట్టడానికి వస్తూ ఉంటాడు. ఎందుకంటే దావంగ్ స్కూల్కి వెళ్ళకుండా యాక్టింగ్ అని చెప్పి నార్మల్గా యాక్టింగ్ స్కూల్స్కి ఎలా వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా దావంగ్ అయితే వాళ్ళ గ్రాండ్ పా నుండి తప్పించుకుంటాడు. కానీ వాళ్ళ గ్రాండ్ పా ఇంకా తెలివిగా పోలీస్ కంప్లైంట్ ఇస్తాడనమాట. దావంగ్ వేసుకు వెళ్ళిన బైక్ ఉంది కదా, సో అది పోయింది అని చెప్పి. ఇంకా పోలీసులు వచ్చి దావంగ్ని ఏం చేస్తారు అంటే జైల్లో పెడతారు. ఇంక తర్వాత అప్పుడు దావంగ్ వాళ్ళ గ్రాండ్ పా వచ్చి దావంగ్ని విడిపించి అక్కడి నుండి తీసుకువెళ్తాడనమాట. ఇంకా తీసుకుని వెళ్ళి ఏం చేస్తారు అంటే దావంగ్ని ఒక స్ట్రిక్ట్గా ఉన్న స్కూల్లో జాయిన్ చేపిస్తాను అని చెప్పి అక్కడి నుండి అలా తీసుకువెళ్తారు. కానీ మన దావంగ్కి ఇదంతా ఇష్టం లేదనమాట. కట్ చేస్తే ప్యారలల్గా మనకి ఒక టెంపుల్ని చూపిస్తారు. సో, ఆ టెంపుల్లో ఒక మాంక్ వచ్చేసి అక్కడున్న టూరిస్ట్ అందరికీ కూడా ఒక ఫోటోని, ఒక పెయింటింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. సో, ఆవిడే మదర్ గాడెస్ అని చెప్పి అన్నీ చూపిస్తూ ఉంటారు. ఆ ఫోటోలోనే ఒక ఫాక్స్ కూడా ఉంటుంది. ఇంకా ఆ ఫాక్స్ గురించి స్టోరీ అనేది చెప్తూ ఉంటారు. ఈ ఫాక్స్ ఏమవుతుంది అంటే, సో, చాలా సంవత్సరాల క్రితం తను చాలా అంటే దేవుడిని బాగా అంటే కోరుకున్న తర్వాత దేవుడు తనకి ఒక అమ్మాయిలాగా మారమని వరమిస్తారు. ఇంకా తనైతే ఒక అమ్మాయిలా మారుతుంది. చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇంకా ఆ అమ్మాయిని చూసి అప్పుడున్న అబ్బాయిలందరూ కూడా ఫ్లాట్ అయిపోయేవాళ్ళు. ఇంకా అదంతా చూసి అమ్మాయిలందరూ ఏం చేస్తారు అంటే మళ్ళీ ఆ దేవత దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని ఎలాగన్నా కాపాడు, ఈ అమ్మాయి ఇంత అందంగా ఉండటం వల్ల మా హస్బెండ్స్ అందరూ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పి దేవుడికి ప్రార్థిస్తారు. ఇంకా అప్పుడు దేవత ఏం చెప్తారు అంటే, సరే ఆ అమ్మాయి ఒక ఫాక్స్, తను అందరి రక్తాన్ని తాగుతుంది అని చెప్పి మీరు ఇదంతా కూడా చెప్పండి
చెప్పండి అందరికీ, అప్పుడు ఎవరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళరు అని చెప్పి దేవత అంటారు. ఇంకా సరే అని చెప్పి అక్కడున్న అమ్మాయిలు అందరూ కూడా మొత్తం ఊరంతా ఇదే చెప్తారనమాట. ఆ అమ్మాయి ఎవరనుకున్నావు, తనొక ఫాక్స్, తను అబ్బాయిల్ని అంటే లివర్ని తినేస్తుందంట అని చెప్పి ఇలా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకా ఇదే టైంలో మన గుమిహో అయితే, అంటే ఈ అమ్మాయి ఉంది కదా, సో గుమిహో అయితే చాలాసేపు వెయిట్ చేస్తుందనమాట, ఎవరైనా వచ్చి తను పెళ్లి చేసుకుంటారేమో అని చెప్పి. కానీ ఎవరు రాకపోయేటప్పటికి ఇంకా తను మళ్ళీ ఫాక్స్ లాగా అయిపోయి ఆ పెయింటింగ్లో ఉండిపోతుంది అమ్మవారు. ఇంకా ఈ స్టోరీ అంతటిని ఆ మాంక్ అయితే టూరిస్టులు అందరికీ చెప్తారు. సో తర్వాత టూరిస్టులు అందరూ కూడా వెళ్ళిపోతారనమాట. ఇంకా ఇప్పుడే మనకి గుమిహోని చూపిస్తారు. రియల్గా ఆ గుమిహో పెయింటింగ్ లోపలే ఉండిపోతుందనమాట. సో తనైతే ఈ మాంక్ ఎందుకు అస్తమానం అందరికీ నా స్టోరీ చెప్తూ ఉంటాడు అని చెప్పి తనకి ప్రసాదంగా పెట్టిన మీట్ని తింటుంది. కానీ అది ప్లాస్టిక్ మీట్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా ప్యారల్గా మన దావంగ్ అలాగే వాళ్ళ గ్రాండ్ పా ఇద్దరు కూడా అంటే వేరే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్తూ ఉన్నారు కదా. ఇంకా దావంగ్ ఎలాగైనా అక్కడ నుండి తప్పించుకోవాలని చెప్పి ఒక వాష్రూమ్లోకి వెళ్ళి అక్కడి నుండి పారిపోవడానికి ప్లాన్ వేస్తాడు. ఇంకా దావంగ్ వాళ్ళ తాతగారు అక్కడికి వచ్చి దావంగ్ లేడు అనేది గమనిస్తాడు అనమాట వాష్రూమ్లో. ఇంకా తను పారిపోయాడు అని చెప్పి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు. కానీ దావంగ్ ఆ వాష్రూమ్లోనే దాక్కుని ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ తాతగారు వెళ్ళిపోయిన తర్వాత దావంగ్ కూడా వాళ్ళ తాతగారికి తెలియకుండా అలా కంట్రీ సైడ్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా బాగా వాన పడుతుంది, తనకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే ఒక కార్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఆ కార్ వాళ్ళని హెల్ప్ అడుగుతారు. సో ఆ కార్లో ఉంది ఎవరో కాదు, ఆ టెంపుల్లో ఉన్న మాంకే అనమాట. సో ఆయన దావంగ్కి లిఫ్ట్ ఇస్తాడు. ఇంకా దావంగ్ ఫోన్ అనేది పనిచేయదు. ఇంకా అందుకని చెప్పి దావంగ్ ఆ మాంక్ ఫోన్ తీసుకుని వాళ్ళ ఆంట్కి ఫోన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ నెంబర్ గుర్తురాదనమాట. సో ఆ నెంబర్తో ట్రై చేస్తూ ఉంటాడు. ఈ నెంబర్ వెళ్తుందా అని చెప్పి చాలా నెంబర్స్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అలాగా తను ఏం చేస్తాడు అంటే సిగ్నల్ కోసం అని చెప్పి ఆ టెంపుల్ ఉన్న చోట దాకా వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడే తనకి ఫోన్ అనేది వస్తుంది. ఇంకా అప్పుడు దావంగ్ అయితే వాళ్ళ ఆంట్తోనే మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకుంటాడు. కానీ దావంగ్ మాట్లాడేది ఆంట్తో కాదు, గుమిహోతో అనమాట. సో గుమిహో ఏం చేస్తుంది అంటే నువ్వు లోపలికి వస్తే ఇక్కడ నీకు ఒక పెయింటింగ్ కనిపిస్తుంది అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా దావంగ్ కూడా సరే అని చెప్పి ఆ ఫోన్లో ఏం చెప్తూ ఉంటే అదంతా చేస్తూ ఉంటాడనమాట. సో గుమిహో ఏం చెప్తుంది అంటే సో ఇక్కడున్న ఫాక్స్కి 9 టైల్స్ గీయి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి దావంగ్ కూడా అలా గీస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా గీసేటప్పుడు దావంగ్ ఏం చేస్తాడు అంటే గుమిహో షోల్డర్ మీద ఒక డాట్ కూడా పెట్టేస్తాడు. అంటే ఫాక్స్ షోల్డర్ మీద ఒక చుక్క పెడతాడనమాట. తర్వాత అలా 9 టైల్స్ గీసేసిన తర్వాత మొత్తం ఉరుములు మెరుపులు అన్నీ వచ్చేస్తాయి. అంతేకాదు ఆ మాంక్ ఉన్నారు కదా, సో ఆయనకు కూడా అర్థమవుతుంది ఏదో జరుగుతుంది అని చెప్పి వెంటనే టెంపుల్ దగ్గరికి వచ్చేస్తారు పరిగెత్తుకుంటూ. ఇంకా టెంపుల్ దగ్గరికి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చేటప్పటికి ఆ ఇమేజ్ లోపల ఉండే ఫాక్స్ అయితే ఉండదన్నమాట. ఇంకా దావంగ్ అయితే ఏం జరుగుతుందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇంకా తనైతే కొండ మీద నుండి జారి దొర్లుకుంటూ కింద పడిపోతాడు. ఇంకా ఇదే టైంలో ఆ గుమిహో అయితే చాలా అందమైన అమ్మాయిలాగా మారి అలా దావంగ్ దగ్గరికి వెళ్తుంది. ఇంకా దావంగ్ అయితే చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాడనమాట. ఇంకా అప్పుడు గుమిహో ఏం చేస్తుంది అంటే నువ్వు నన్ను విడిపించావు కాబట్టి నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి తనకి ఇష్టమైన అంటే చాలా ఇంపార్టెంట్ అయిన ఒక ఆర్బ్ ఉంటుంది. సో దాన్ని దావంగ్ లోపల పెడుతుందనమాట. సో దావంగ్ హార్ట్లో పెడుతుంది. ఇంకా అప్పుడు దావంగ్ అయితే బ్రతుకుతాడనమాట. సో తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే దావంగ్కి మెలకు వచ్చేటప్పటికి తను ఒక చెట్టు మీద వేలాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు తను ఏమైంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే కింద గుమిహో ఉంది కదా, నేనే నిన్ను కాపాడాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా దావంగ్ అయితే గుమిహోని ఫస్ట్ చూసినప్పుడు తినేంటి ఇంత అందంగా ఉంది, చాలా బాగుంది అని చెప్పి అలా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే గుమిహో అయితే నువ్వు నాతో రాత్రి మాట్లాడావు కదా గుర్తులేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు దావంగ్ అంటాడు ఏంటి, ఓహో ఫోన్లో మాట్లాడింది నీతోనేనా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత గుమిహో అయితే రాత్రి నేనే నిన్ను కాపాడాను అని చెప్పి అన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకా ప్యారల్గా ఏమవుతుంది అంటే ఈ మాంక్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తారనమాట, ఇమేజ్ లోపల ఫాక్స్ కనిపించట్లేదు అని చెప్పి. ఇంకా పోలీసులు కూడా కంప్లైంట్ని తీసుకుంటారు. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే గుమిహో అయితే తన గురించి అన్నీ కూడా అంటే మన దావంగ్కి చెప్తుంది. కానీ దావంగ్ వాటన్నిటిని కూడా నమ్మడనమాట. ఇంకా దావంగ్ ఏమనుకుంటాడు అంటే తిను ఎంత అందంగా ఉంది కానీ తినకి పిచ్చి అనుకుంటా, తిను ఫాక్స్ ఏంటి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా సరే అని చెప్పి వేరే చోటకి వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పిగ్ కనిపిస్తుంది. ఇంకా అప్పుడు దావంగ్ అయితే అక్కడి నుండి అంటే పిగ్ నుండి తప్పించుకుంటాడు. కానీ అప్పుడే దానికి గుమిహో గుర్తొస్తుంది. ఇంకా గుమిహోని గురించి స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి గుమిహో చేపట్టుకుని అక్కడి నుండి పరిగెత్తుకుంటూ తీసుకువెళ్ళిపోతాడనమాట. అంటే ఆ పిగ్ నుండి గుమిహోని కాపాడాలని చెప్పి అలా తీసుకువెళ్తాడు. ఇంకా అలా వెళ్ళిన తర్వాత ఆ పిక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దాని తర్వాత గుమిహో అలాగే మన
దావంగ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. నేను నిన్ను కాపాడాను ఈ రోజు అని చెప్పి అలా అంటూ ఉంటాడు దావంగ్. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, నాకేమీ ఆ పిగ్స్ అంటే భయం లేదు అని చెప్పి అంటుంది. ఇంకా అప్పుడు దావంగ్ ఏం చేస్తాడు అంటే, నీకేం భయం లేదులే కానీ జాగ్రత్తగా ఉండు అని చెప్పి దావంగ్ షర్ట్ తీసి గుమిహోకి ఇస్తాడనమాట. ఇంకా గుమిహో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ప్యారల్గా ఇప్పుడే మనకి ఒక సస్పీషియస్ వ్యక్తిని చూపిస్తారు. సో తిన వచ్చేసి ఈ గుమిహోని వేటాడుతూ ఉంటాడనమాట. సో తనైతే ఈ మాంక్ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని చెప్పి అడుగుతాడు. ఇంకా అప్పుడు ఆ మాంక్ అయితే జరిగిందంతా చెప్తాడనమాట, ఈ ఫాక్స్ అనేది కనిపించట్లేదు అని చెప్పి. ఇంకా ఈ సస్పీషియస్ వ్యక్తి ఏమనుకుంటాడు అంటే అది బయటకు వచ్చిందనమాట, మళ్ళీ నేను దాన్ని వేటాడాలి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంకా ప్యారల్గా ఏమవుతుంది అంటే మన దావంగ్ వేరే చోటకి వెళ్ళిపోయి ఇంకా ఫోన్లో అంటే యాక్టింగ్ స్కూల్లో డ్రామా సెలెక్షన్స్ ఉన్నాయి కదా, సో ఆ స్కూల్కి కాల్ చేసి మాట్లాడతాడనమాట తన డీటెయిల్స్ అన్నీ చెప్పి. అయితే అక్కడే మన గుమిహో ఉంటుంది దూరం నుండి, కానీ గుమిహోకి అన్నీ వినిపిస్తాయి అనమాట. సో ఎవరు ఏం మాట్లాడినా దూరం నుండి తనకి వినిపిస్తూ ఉంటాయి. ఇంకా గుమిహో ఏం చేస్తుంది అంటే దావంగ్ మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత దావంగ్ దగ్గరికి వెళ్తుంది గుమిహో. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు. ఇంకా అప్పుడు గుమిహోతో దావంగ్ అడుగుతాడు, ఏంటి నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, నాకు వేరే ప్లేస్ లేదు, నేను నీతో పాటే వస్తాను అని చెప్పి అంటుంది. ఇంకా దానికి దావంగ్, నేను ఎవరో కూడా నీకు తెలీదు, నువ్వు ఎలా వస్తావు నా దగ్గరికి అని చెప్పి అలా అంటాడు. ఇంకా దానికి గుమిహో అంటుంది, నీ పేరు దావంగ్, అలాగే నువ్వు వేరే యూనివర్సిటీలో చదువుతున్నావు అని చెప్పి దావంగ్ డీటెయిల్స్ అన్నీ చెప్తుందనమాట. ఇంకా అప్పుడు దావంగ్ అయితే చాలా అంటే సర్ప్రైజ్ అయ్యి తనకి ఫుడ్ అనేది ఇప్పించడానికి ఒక షాప్కి తీసుకువెళ్ళి, ఈ డీటెయిల్స్ అన్నీ ఎలా తెలుసు నీకు, అయినా నేను మీ పేరెంట్స్కి కాల్ చేసి మీ పేరెంట్స్కి నేను అప్పచెప్పనా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి గుమిహో అంటుంది, లేదు నాకు పేరెంట్స్ ఎవరు లేరు అని చెప్పి ఇంకా ఫుడ్ అంతా తింటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దావంగ్ ఏం చేస్తాడు అంటే తనకి ఫుడ్ అంతా కూడా చాలా పెట్టేసి ఆ ఫుడ్ అంతటికి మనీ కూడా పే చేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అంటే తనకి చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోదాము, తనే అక్కడి నుండి ఎక్కడో చోటుకి వెళ్తుందిలే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత మన గుమిహో అయితే ఫుడ్ అంతా తినేసిన తర్వాత అప్పుడు దావంగ్ అక్కడ లేడు అని చెప్పి ఫైండ్ చేస్తుంది అనమాట. ఇంకా తను చాలా డల్గా ఉంటుంది. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే, సో ఈ మాంక్ పోలీసులతో కలిసి ఇంకా మన దావంగ్ అలాగే గుమిహో ఇద్దరు కూడా తిన్నారు కదా, సో ఆ చోటుకి వెళ్తారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇదే టైంలో ఈ సస్పీషియస్ వ్యక్తికి ఏం తెలుస్తుంది అంటే, ఈ మాంక్ ఫోన్లోంచి దావంగ్ ఫోన్ చేయడానికి ట్రై చేశాడు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా అందుకని ఈ సస్పీషియస్ వ్యక్తి ఏం చేస్తాడు అంటే ఫోన్ని తీసుకుంటాడు. ఆ ఫోన్ని ఎలాగన్నా సరే నాకు ఏదో ఒకటి క్లూ దొరుకుతుంది ఈ ఫోన్ని చెక్ చేస్తే అని చెప్పి ఆ ఫోన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా ప్యారల్గా మన దావంగ్ అయితే బస్సులో కూర్చుని మళ్ళీ తను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళడానికని వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి మన గుమిహో వచ్చేస్తుంది. ఇంకా గుమిహోని చూసి దావంగ్ అయితే షాక్ అవుతాడు, నువ్వేంటి ఇక్కడున్నావు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, నేను నీ స్మెల్ని చూసి వచ్చేసాను ఇక్కడికి అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అది విన్న తర్వాత దావంగ్ అయితే షాక్ అయిపోతాడు, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, స్మెల్ని చూసి ఎలా వచ్చేస్తావు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది, అవును నేను గుమిహోన్ కదా, నేను స్మెల్ని బాగా చూస్తాను అని చెప్పి నీ సెంట్ వల్ల వచ్చాను అని చెప్పి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు దావంగ్ అంటాడు, సరే అయితే నువ్వు ఎందుకు నా దగ్గరకు వస్తున్నావు, నువ్వు నాకు ఏదో స్పెషల్ ఆబ్ ఏదో ఇచ్చాను దానివల్లే వస్తున్నాను అంటున్నావు కదా, నువ్వు నిజంగానే గుమిహో అయితే ఇప్పుడు ఇక్కడే ఉండు, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను, నేను ఎక్కడికి వెళ్ళానో నువ్వు ఫైండ్ చేసి నా దగ్గరకు వచ్చావనుకో, నువ్వు నిజంగానే గుమిహో అని నేను ఫైండ్ చేస్తా అనుకుంటాను, ఐ మీన్ నమ్ముతాను, లేకపోతే నేను నమ్మను అని చెప్పి బస్ ఎక్కి తను బస్సులోంచి వెళ్ళిపోతాడనమాట. ఇంకా బస్సులో వెళ్తూ కూడా అంటే గుమిహోని అక్కడే ఉంచేసి వెళ్ళిపోతాడు. ఇంకా తన ఇంటికి వెళ్తూ కూడా దారిలో వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడనమాట, ఆ అమ్మాయి ఏమైనా వచ్చిందా, నిజంగానే తన గుమిహోనా అని చెప్పి. ఇంకా తర్వాత దావంగ్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్కి ఒక యాక్షన్ స్కూల్ ఉంది కదా, సో ఆ స్కూల్కి వెళ్తాడు. ఇంకా అక్కడికి వెళ్ళి తను అక్కడే ఉందామని చెప్పి అనుకుంటాడు. ఇంకా అదే టైంలో తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చూస్తాడు, చూసి ఏంటి నీ ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావంగ్ అంటాడు, ఏంటి నా ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయా అంటే, నేను మొన్న నైట్ ఒక కంట్రీ సైడ్కి వెళ్ళినప్పుడు పడిపోయాను దొర్లుకుంటూ, సో అప్పుడేమైనా తగిలిందేమో అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే వాళ్ళ ఫ్రెండ్తో అంటాడు అనమాట, నీకు గుమిహోల్ మీద నమ్మకం ఉందా అని చెప్పి. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, గుమిహోల్ అయితే అబ్బాయిలు లివర్ని తింటాయంట కదా, నేను అది విన్నాను అంతే అని చెప్పి, అయినా వాళ్ళు గుమిహోల్ అని ఎవరికైనా చెప్పారు అంటే వాళ్ళని చంపేస్తుందంట గుమిహో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా దావంక్ అయితే కొంచెం భయంగా ఉంటుంది. ఇంకా తన భయాన్ని పోగొట్టుకోవడానికి బాస్కెట్బాల్ ఆడుతూ ఉంటాడు. ఇంకా ఇలా బాస్కెట్బాల్ గేమ్ ఆడుతూ ఉంటే తన మీదకి చాలా బాల్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా అప్పుడు దావంగ్ అయితే షాక్ అవుతాడు, ఏంటి ఇన్ని బాల్స్ వస్తున్నాయి
ఉన్నాయని చెప్పి అలా చూసేటప్పటికి అక్కడ మన గుమిహో ఉంటుంది. ఇంకా గుమిహోని చూసి చాలా షాక్ అవుతాడు దావంగ్. ఇంకా గుమిహో ఏమో దావంగ్ దగ్గరికి వచ్చి, చూసావా నువ్వు నన్ను నమ్మలేదు, నువ్వే చెప్పావు నేను కనుక నిన్ను ఫైండ్ చేసుకుని వస్తే నేను నీకు ఇచ్చిన ఆబ్ని తీసేసుకోవచ్చు అని చెప్పి, అండ్ నేను నీకు చెప్పాను కదా నేను నా టైల్స్ అన్నిటినీ కూడా ఫుల్ మూన్ ఉన్న చోటే చూపించగలను అని చెప్పి, ఇప్పుడు ఫుల్ మూన్ వస్తుంది, సో నేను నీకు నా 9 టైల్స్ చూపిస్తాను అని చెప్పి గుమిహో తన 9 టైల్స్ని దావంగ్కి చూపిస్తుంది. ఇంకా అది చూసిన తర్వాత దావంగ్ అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంకా అప్పుడే గుమిహో ఏం చేస్తుంది అంటే, నువ్వు నన్ను నమ్మలేదు, నేను నిజంగానే గుమిహోని, ఇప్పుడు నేను నీకు ఇచ్చిన నా ఓబ్ని తీసేసుకుంటాను అని చెప్పి ఆ ఓబ్ని తీసేసుకుంటుంది. మరి ఆ ఓబ్ లేకపోతే మన దావంగ్ బ్రతకలేడు కదా, మరి ఇప్పుడు మన దావంగ్ బ్రతుకుతాడా లేదా అనేది తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.